జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో జేపీఎస్సి జేఎస్ఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. వీళ్ళ ఉద్యమం విద్యార్థుల కోసం కాదు, పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి, పొలిటికల్ ఎజెండాలు ఉన్నాయి. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తప్పులు జరిగితేనే వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తారా, ప్రశ్నిస్తారా? ఏమైపోయినాయి ఈ బొద్దింకలన్నీ ఈ రోజున? ఈ అభిజిత్ దిప్కే, సౌరవ్ దాసు, అశుతోష్ రంక వీళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడికి పోయినారు వీళ్ళందరూ? నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. జార్ఖండ్ రాష్ట్రంలో విద్యార్థులు వేల సంఖ్యలో విద్యార్థులు రోడ్డెక్కారు, ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ లాంటి ఉద్యమం కాదు, అక్కడ జరిగినటువంటి ఉద్యమం లాంటిది కాదు. ఇది నిజమైనటువంటి విద్యార్థుల ఉద్యమం. ఎందుకు చేస్తున్నారు విద్యార్థుల ఉద్యమం అంటే, ఇక్కడ కూడా పేపర్ లీకేజీ అంశాలు, పరీక్షా నిర్వహణలో చాలా అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పి విద్యార్థులు గగ్గోలెత్తుతున్నారు. విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, జేఎంఎం ఈ రెండు కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాయి. అందుకనేనేమో ఎక్కడ ఈ జార్ఖండ్లో విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమాలకు సంబంధించి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చాలా మౌనంగా ఉంది. ఏదో అక్కడక్కడ ఒకటి రెండు వార్తలు కనబడుతున్నాయి, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మౌనంగా ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఉద్యమానికి రావాల్సినంత ప్రచారం రావట్లేదు, మీడియా సైలెంట్గా ఉంది. సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, ఈ బొద్దింకలు కూడా ఎక్కడ ఎగిరిపోయో తెలియదు, వాళ్ళు కూడా మౌనంగానే ఉన్నారు. అపోజిషన్ పార్టీలతో అసలు మాట్లాడడమే లేదు. ఎందుకు మాట్లాడతాయి? ఎందుకంటే అక్కడ ఉన్నదే కాంగ్రెస్ కదా, కాంగ్రెస్, జేఎంఎం వాళ్ళ ప్రభుత్వం. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే, కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తప్పులు జరిగితేనే వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తారా, ప్రశ్నిస్తారా? మిగతా రాష్ట్రాల్లో తప్పులు జరిగితే ప్రశ్నించరా? ఏమైపోయినాయి ఈ బొద్దింకలన్నీ ఈ రోజున? ఈ అభిజిత్ దిప్కే, సౌరవ్ దాసు, అశుతోష్ రంక వీళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడికి పోయినారు వీళ్ళందరూ? ఈవెన్ రాహుల్ గాంధీ గారు అంత ఎత్తున మరి ఎగిరిపడ్డారు కదా ఆ రోజున ఢిల్లీలో. ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నా చేశారు కదా. ఈ రోజున మరి ఎందుకు మాట్లాడరు విషయాన్ని గురించి? కనీసం ఖండించాలి కదా అట్లీస్ట్. సో అపోజిషన్ మౌనంగా ఉంది, మీడియా మౌనంగా ఉంది, సోషల్ మీడియా కూడా మౌనంగానే ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దీన్ని అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇది నిజమైనటువంటి విద్యార్థుల ఉద్యమం అని ఎందుకన్నానంటే, ఇక్కడ వైలెన్స్ లేదు, నో వైలెన్స్. అక్కడ ఢిల్లీలో జరిగినట్టుగా వైలెన్స్ లేదు, వ్యాండలిజం లేదు, అంటే పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం లేదు. నో వైలెన్స్, నో అబ్యూజెస్, నో వ్యాండలిజం. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయట్లేదు, ఎవరిని బూతులు తిట్టట్లేదు, ఎవరిని హింస అనేటువంటి దానికి దూరంగా చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ విద్యార్థులందరూ కూడా. మీరు చూడండి ఒకసారి, అక్కడ కేవలం విద్యార్థులు మాత్రమే కనబడుతున్నారు. అక్కడ వేరే ఏ పొలిటికల్ పార్టీలు కనిపించట్లేదు, అక్కడ పొలిటికల్ లీడర్స్ కనిపించట్లేదు. ఇక్కడ పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు తినేటువంటి బ్యాచ్లు కనిపించట్లేదు. ఇక్కడ మనం చూసాం ఢిల్లీ జంతర్ మంతర్లో 30-40 రోజుల పాటు 3 పూట్లు కాదు, రోజుకు 4 పూట్లు తిని పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు తిని ఫుల్గా మెక్కి ఈ ఉద్యమాలు, ధర్నాలు చేశారు. అఫ్కోర్స్ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా ఒక 5%, 10% అక్కడక్కడ విద్యార్థులు వచ్చి ఉండవచ్చు, కానీ వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ. అది కూడా వాళ్ళకి ఈ ట్రాప్ తెలియక, ఏం జరుగుతుందో తెలియక, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ముసుగు అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎంత విధ్వంసం సృష్టించారని ఈ కుట్ర గురించి తెలియక ఆ 5% అయినా వచ్చి ఉండొచ్చు, అది కూడా డౌటే. ఓకే. అండ్ ఈ మహమ్మద్ జునైద్ లాంటి ఎవరైతే అక్కడ ఫ్రీ ఫుడ్, ఫ్రీ వాటర్ సప్లై చేశాడో 30-40 రోజుల పాటు, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు ఈ విద్యార్థులందరికీ సపోర్ట్ చేయడానికి. ఏదో ఒక గ్లాసు నీళ్లు తాగి 4 బిస్కెట్లు తిని వాళ్ళు ఏదో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి సపోర్ట్ లేదు, ఎలాంటి స్పాన్సర్ లేదు, ప్యూర్లీ स्टूडेंट्स प्रोटेस्ट ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు వినండి మీకు చూపిస్తాను प्रोटेस्ट में इतना खाने होने का आइटम रहता है तो तुम लोग खाली बिस्किट कहाँ खा रहे हो यहाँ कौन देगा क्या देगा सर ये दिल्ली ने है कि फॉरेन फंडिंग हो रहा है सबको जोमेटो से कोई भी कहीं से खाने का आ रहा दे रहा ये झारखंड से कोई कुछ नहीं देगा यहाँ स्टूडेंट खुद के लिए लड़ रहा है तो सुबह से खाली बिस्किट खा रहे हो खाली बिस्किट खा रहे घर से चना लाए वही खा रहे और चाय वाय पिए की नहीं चाय नहीं है दिल्ली वाले मैगी खा के झुका सकता है तो हम लोग तो झारखंड वाला है झारखंड में फेमस है जानते मड़ुआ मकई यही सब फेमस है सब में ज्यादा ताकत है वही सब खा के हम लोग टाइट हुए ये पेपर लीक पेपर बेचना सेटिंग नहीं चलेगा ఎంత ఆవేదన కనబడుతుందో మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు మాకు ఎవరు స్పాన్సర్ చేస్తారండి మా సమస్యల కోసం ఈ పోరాటం చేస్తున్నాం అని చెప్పి అబ్బాయి మాట్లాడుతున్నాడు ఇంకొక అమ్మాయి కూడా మాట్లాడుతుంది నాకు ఎంతో పర్సెంటేజ్ వచ్చింది కానీ ఈ ప్రభుత్వ చేతగానితనం వల్ల నాకు ఈ రోజున అన్యాయం జరిగిందని చెప్పి ఒక యువతి కూడా మాట్లాడుతుంది
ఇంకా మీకు బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే ఎండనక వాననక తీవ్రమైనటువంటి ఈదురుగాలు వీస్తున్నా భోరున వర్షం పడుతున్నా కూడా ఆ వర్షంలో కూడా విద్యార్థులందరూ కూడా ఆ విజువల్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా, ఎండను లెక్క చేయకుండా, ఈదురుగాలను లెక్క చేయకుండా జార్ఖండ్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. సో ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటి బేసిక్గా అంటే జేపీఎస్సి అంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో జేపీఎస్సి జేఎస్ఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగాయి, పేపర్ లీకేజీలు జరిగాయి, ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి. ఏదో ఇప్పుడు కొత్తగా జరిగినటువంటిది కాదు. గడిచిన 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ పేపర్ లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు వీళ్ళందరూ ఎందుకు ఈ సెలెక్టివ్ సైలెన్స్ ఏంటి అసలు? సెలెక్టివ్ సైలెన్స్ ఏంటి? కేవలం ఒక పార్టీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే వీళ్ళ గొంతులు లేస్తాయా? మిగతా రాష్ట్రాల్లో లేవా? తెలంగాణలో ఎందుకు మాట్లాడరు? కేరళలో ఎందుకు మాట్లాడరు? కర్ణాటకలో ఎందుకు మాట్లాడరు? ఈరోజు జార్ఖండ్లో ఎందుకు మాట్లాడరు? సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతం జార్ఖండ్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, పిలవండి. ఈ అభిజిత్ దిప్కి ఎక్కడ కూర్చున్నాడో మరి వీళ్ళతో పాటు వచ్చి ఉద్యమం చేయమని చెప్పండి. ఇప్పుడు గొంతు లేవదా? ఇప్పుడు మాట్లాడరా? కేవలం మోదీ గురించి మాత్రమే ప్రశ్నిస్తారా మీ అభిజిత్ దిప్కే, ఈ సౌరవ్ దాసు? అంటే వీళ్ళ ఎజెండా చాలా క్లియర్గా అర్థమవుతోంది. వీళ్ళ ఉద్యమం విద్యార్థుల కోసం కాదు. విద్యార్థుల కోసం కాదు. పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి, పొలిటికల్ ఎజెండాలు ఉన్నాయి. వీళ్ళేమో శుద్ధపూస కబుర్లని చెప్తారు. ఇక్కడ ఢిల్లీలో కూర్చొని, అక్కడ కూర్చొని మా ఉద్యమం ఎక్కడితో ఆగిపోదు, మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కేవలం బీజేపీ టార్గెట్గా ఉద్యమాలు జరుగుతున్నాయా? అలాగే అర్థమవుతోంది. ఇదే కదా, అంటే ఎవడో ఎక్కడో కూర్చొని అమెరికా నుంచి ఎక్కడ ఫండింగ్ వస్తే వీళ్ళు ఇక్కడ డబ్బులు ఖర్చు పెడుతూ జనాన్ని, విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ రోడ్ల మీద కూసుకొల్పి వీళ్ళు మాత్రం ఏసీ రూములు కూర్చుంటారా? ఫస్ట్ ఇక్కడ జార్ఖండ్లో ఎందుకు వీళ్ళ డిమాండ్లు ఏంటి, వీళ్ళ సమస్య ఏంటంటే ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయి, పరీక్షల నిర్వహణలో ట్రాన్స్పరెన్సీ లేదు, తర్వాత నియామక ప్రక్రియ కూడా సంవత్సరాల తరబడి డిలే అవుతూ వస్తోంది. దీంట్లో కూడా ఎంపికలో కూడా ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున కరప్షన్ జరుగుతోంది, అవినీతి జరుగుతోంది, పొలిటికల్ రాజకీయ జోక్యం జరుగుతోంది. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలకు, వాళ్ళకు దగ్గరైనటువంటి బంధువులకు లేకపోతే స్నేహితులకు ఇచ్చుకుంటున్నారు. అంతే తప్పితే ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాల ఎంపిక రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగట్లేదు. పరీక్షా నిర్వహణలో కూడా చాలా లోపాలు జరుగుతున్నాయి. జేపీఎస్సీ కానీ జేఎస్ఎస్సీ కానీ ఈ పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అభ్యర్థుల కెరీర్ ప్రమాదంలో పడుతోందని చెప్పి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి? విద్యార్థులందరూ ఎందుకు ఆందోళన చేస్తున్నారు? నిజం చెప్పాలంటే వాళ్ళ పాపం ఈ బొద్దింకల బ్యాచ్ లాగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో హేమంత్ సోరెన్ని రాజీనామా గురించి పెద్దగా వీళ్ళేం స్ట్రెస్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళ ఉద్యమం పొలిటికల్ ఉద్యమం కాదు. ప్యూర్లీ ఏంటంటే మా సమస్యలను పరిష్కరించండి, ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వకుండా చూడండి, ట్రాన్స్పరెంట్గా పరీక్షలు జరిగేటట్టు చూడండి, మా భవిష్యత్తు బాగుంటుంది, కష్టపడుతున్నాం అని చెప్పి దాని గురించే మాట్లాడుతున్నారు దాని గురించే డిమాండ్ చేస్తున్నారు తప్పితే ఎవరో ఒకరిద్దరు అక్కడక్కడ డిమాండ్ చేస్తున్నారు. హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని చెప్పి కొన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే హేమంత్ సోరెన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ వేరే ఉన్నాడు, జోషి అని వేరే ఆయన ఉన్నాడు. కానీ ఈ పరీక్షల విధానము, దీనికి సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అంతా కూడా హేమంత్ సోరెనే, అంటే ముఖ్యమంత్రి చూస్తున్నాడు, ఆయన పరిధిలోనే ఉంది. కారణం ఏంటంటే ఈరోజు విద్య అనేది ఒక పెద్ద వేల కోట్ల రూపాయల వ్యాపారం. పేపర్లు అమ్ముకుంటే చాలు కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. సో అందుకని హేమంత్ సోరెన్ ఈ యొక్క డిపార్ట్మెంట్ని ఇన్ఛార్జ్గా తనే ఉన్నాడు, అతని ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా నడుస్తుంది. ఇప్పుడు డిమాండ్స్ ఏంటి? విద్యార్థుల డిమాండ్లు ఏంటంటే 14వ జేపీఎస్సీ కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్షను వెంటనే రద్దు చేయాలి, క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెస్ట్ పెట్టాలి. జేపీఎస్సీ జేఎస్ఎస్సీ పరీక్షల్లో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ చేత విచారణ జరిపించాలి. ఎందుకంటే స్టేట్ పరిధిలో జరిగితే మళ్ళీ దాంట్లో ఏమీ తేలదు, వాళ్ళు సేఫ్ సైడ్లో ఉంటారు, అసలైనటువంటి దోషులు తప్పించుకుంటారు. కాబట్టి సిబిఐ చేత విచారణ జరిపించాలి. అక్రమాలకు బాధ్యులైన వారిపైన, అధికారులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలు పూర్తిగా ట్రాన్స్పరెంట్గా నిర్వహించేలాగా సంస్కరణలు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడము, కొత్త చట్టాలను తీసుకురావడము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడము, అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెయ్యాలి అని చెప్పి జార్ఖండ్లో ఉన్నటువంటి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇది గత 4-5 సంవత్సరాలుగా ఈ తతంగం జరుగుతూ ఉంటే మరి ఎందుకు మాట్లాడరు? ఈ రోజున 26 రోజులు సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష చేశారు. జేపీ నడ్డా గారు వచ్చి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. మరి ఈ రోజున సోనం వాంగ్చుక్ కూడా ఈ జార్ఖండ్లో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఉద్యమం గురించి ఏం మాట్లాడడం లేదే, ఈ బొద్దింకలు కూడా ఏమీ మాట్లాడడం లేదే. ఈ సెలెక్టివ్ సైలెన్స్ దేనికి? అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కదా, అకౌంటబిలిటీ, బాధ్యత అనేది అందరికీ ఒకటేలా ఉండాలి కదా.
అందరూ ఇప్పుడు దేశం మొత్తం కూడా గగ్గోలు పెట్టించేలా చేశారు కదా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, తప్పుకోవాలి, మోదీ రాజీనామా చేయాలి, అమిత్ షా రాజీనామా చేయాలి అని లొల్లి చేశారు కదా. మరి ఈ రోజు ఎందుకు హేమంత్ సోరెన్ రాజీనామా గురించి ఎందుకు మాట్లాడరు? ఈ శుద్ధపూసలందరూ కూడా మాట్లాడాలి కదా. ఎవరికైనా అకౌంటబిలిటీ అనేది అందరికీ ఒకేలా ఉండాలి, ఉండి తీరాలి, ఏ రాష్ట్రమైనా కూడా. కానీ అకౌంటబిలిటీ ఇక్కడ లేదు వాళ్ళకి. రాహుల్ గాంధీ గారు అయితే చుప్చాప్గా ఉన్నారు, కనీసం దీని గురించి మాట్లాడడం కూడా మాట్లాడడం. ఒక ట్వీట్ లేదు, ఒక బయట లేదు, ఏం లేదు, నథింగ్, సైలెన్స్. కాబట్టి ఇక్కడ ఈ బూతులు తిట్టే బ్యాచ్ కూడా ఎక్కడా లేరు. ఢిల్లీలో చూసాం కదా మనం, మొత్తం ప్రధానమంత్రిని తిడుతూ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ అక్కడ కనిపించారు. తర్వాత దీనికి సంబంధించి యూపీఎస్సీ చైర్మన్ కూడా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎగ్జామ్స్ డిపార్ట్మెంటు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఇది ప్యూర్లీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, జంతర్ మంతర్ లాగా మనం చూసాం. జంతర్ మంతర్లో ఆవిడ పాలస్తీనా ఫ్లాగ్ తీసుకొని వచ్చి ఇక్కడ పాలస్తీనాలో జరుగుతున్నటువంటి జెనోసైడ్ని ఆపాలని చెప్పి మాట్లాడింది. అసలు నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్కి పాలస్తీనాకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు. కానీ ఎవరో వచ్చి చొరబడ్డారు, హైజాక్ చేశారు. ఇంకొక ఆవిడ వచ్చి సీతాకాపతి రామ్ అంటూ రాముడి పైన సెటైర్లు వేస్తూ రాముడిని తిడుతూ ఇంకెవరో మాట్లాడారు. ఇంకొక లేడీ కూడా, ఆమె కూడా ఏమంటారు, బస్ నామ్ రహేగా అల్లాకా అని చెప్పి ఆమెమో ఇందులో మతాన్ని జొప్పించేటువంటి ప్రయత్నం ఒక ఆవిడ చేసింది. ఆమె బయట కూడా మీకు వీలైతే ప్లే చేసి వినిపిస్తా చూడండి. బస్ నామ్ రహేగా అల్లాకా. అల్లాకి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్కి సంబంధం ఏమిటి? సో మతం అనేటువంటి రిలీజియస్ యాంగిల్ కూడా విద్యార్థులకు ఆపాదించి ఢిల్లీలో జరిగినటువంటి ప్యూర్లీ ఫ్యాబ్రికేటెడ్, ప్యూర్లీ కృత్రిమమైనటువంటి ఉద్యమం అది. ఎవరో ఒక కొద్ది మంది మాత్రమే ఆ ట్రాప్లో చిక్కుకున్నారు, నిజమైనటువంటి విద్యార్థులు. మిగతా వాళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ లాంటి వాళ్ళే. వాళ్ళ పర్సనల్ అజెండాల కోసం జంతర్ మంతర్లో విధ్వంసం సృష్టించారు, గందరగోళం సృష్టించారు. కేవలం ప్రభుత్వం మీద బురద చల్లడము, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే టార్గెట్గా జరిగినటువంటి ఉద్యమం అది. దట్టు ఫారిన్ ఫండెడ్ ఉద్యమము, ఒక పొలిటికల్ కాన్స్పిరసీ అది. ఇవన్నీ కలగలిపి జరిగినటువంటి ఉద్యమం అది. ఇక్కడ జరుగుతున్నది, జార్ఖండ్లో జరుగుతున్నటువంటిది నిజమైనటువంటి విద్యార్థుల ఉద్యమం. చూద్దాం మరి ఈ విద్యార్థుల ఉద్యమానికి ప్రభుత్వం ఏమైనా దిగొస్తుందా, వాళ్ళతో మాట్లాడుతుందా, చర్చిస్తుందా? అట్లీస్ట్ ఈ సోకాల్డ్ ఈ లెఫ్ట్ లిబరల్ వాదులు అందరూ కూడా ఈ రోజున ఎక్కడ దాక్కున్నారో తెలియదు. ఈ యూత్ వింగ్స్ అన్నీ కూడా ఎక్కడ దాక్కున్నారో తెలియదు. వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడండి, వీళ్ళతో పాటు నిలబడండి అక్కడ జార్ఖండ్లో గ్రౌండ్లో. అప్పుడు మీరు నిజంగానే మీరు విద్యార్థుల కోసం పోరాడుతున్నారని చెప్పి నమ్మాల్సి వస్తుంది. లేకపోతే మీవి నిజంగా దొంగ ఉద్యమాలనే చెప్పాల్సి వస్తుంది. నిజంగానే ఫారెన్ నుంచో ఇంకెక్కడి నుంచో ఎవడో మీకు ఫండింగ్ చేస్తున్నాడు కాబట్టి వీరు ఇక్కడ ప్రభుత్వాన్ని మీరు దుమ్మెత్తిపోస్తున్నారు, ప్రభుత్వంపై బురద జల్లుతున్నారనేటువంటి విషయాన్ని ఒప్పుకున్నట్టే అవుతుంది. మరి మీకేమనిపిస్తుంది జార్ఖండ్లో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఉద్యమం గురించి? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ సెలెక్టివ్ సైలెన్స్, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, ఈ అభిజిత్ దిప్కేలు, సౌరవ్ దాసులు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజున ఎక్కడ దాక్కున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.